జై సీతారాం. దీ ముందిన దశకం 27లో మనం చూసామంటే ಎಟ್ಟ ಇಂದ್ರರೊಚ್ಚಿ ದುರ್ವಾಸ ಮುನಿವರೋಡ ಶಾಪಂ ತವಲಿಂದಾನಿಹಿ ತನ್ನೋಡ ಮೊತ್ತ ಬಲಂನ ಎಳಂದಿತ್ನಾರು. ದೇವರ್ಗಲ್ ತನ್ನೋಡ ಬಲಂ ಫುಲ್ಲ ಎಳಂದಂಗಾಟೆ భగవాన్ విష్ణుతో పోయి వేండంగాటే సాక్షాత్ భగవానే వచ్చి సరి మీ హెల్ప్ సే చూడిసే దీనికి యూ నీడ్ అమృతం అని చెప్పి ఆతండే మొత్తం ఐడియాని ఇచ్చారు. మోట దేవర్లను కాపాతంద అమృతం కావాలి అని చెప్పి తననే మంత్ర మలైన ఎతొచ్చి పెట్టారు. తననే వాసుకినని పిలిచి ఆ కైర్హ పెట్టారు. ఆనహ దేవర్గల్ని అసురుల నుంచి కడంజందు వల్ల ఉన్నాంటే తననే దియ ఒక స్ట్రాంగ్ అన్న బేస్మెంట్ ఉండాలనేసి కూర్మ అవతారం ఎత్తొచ్చారు. ఆనహ తననే కడేసులో 2 చేయితో కడంచుంటా పైగా అది లేసిపోయాడు పైగలో ఉండి ఒక అముక్కుంటాని ఇట్ట అన్నినే భగవానే ఉండి సేతా ఉండే ఆతండు. దశకం 28లో చూసామంటే మోటి శ్లోకాల్లో భట్టత్రి అనేరు పురస్తాత్ మోట ఉద్విజగాల అనేరు. దల్లోండి బయట ఏం తోండ్రిని చూసామంటే తరలానలం కాలకూటం గరలం కాలకూటమాన భయంకరమైన విషం బయట అవుతుంది. ఎట్టవుతుంది ఐందారమై దహించుతా బయట జలదేహే అనేరు ఆ ఓషన్లోండి బయట అవుతుంది. అది వచ్చి చూసినగిళ్ళ అమరస్తుతి వాద మోధ నిఘ్న. అమర అంటేనే దేవర్గలన్నీ పాట స్తుతి చేసింది హార్మించే దోర్ మీద గిరీష సాక్షాత్ భగవాన్ శివన్ మీద చెప్పినగడిలో భవత్ ప్రీత్యార్థం హే కృష్ణ నిన్న ప్రీతి చేసేందుకోసరం తత్ నిపపౌ దాన ఆ కాలహాల విషంన సాక్షాత్ భగవాన్ శివన్ దాన్న పరహిందానికి ఈ ఉలహననే కాపాతున్నారు అంటా ఉండిన భట్టత్రి. 2nd శ్లోకాల చూసా అంటే హే త్రిధామన్న 3 ఉలహనని కాపాతే హే కృష్ణ సురాసురేషు దేవర్గల్ని అసురల్ని విమథత్సు దావిన మేర్కొండు వాళ్ళు కడంజేపుడు సురభిహి జాత సురభి అనే కామధేను బయట వచ్చారు. తాం ఋషీషు న్యధాహ ఆ కామధేనున మీరు ఋషిలాగా ఇచ్చారు. హయరత్నం అభూత్ ఏర్కనవే మనం చూసిండాము. హయ అంటేనే గుర్రం. సో ఆ రత్నమయమాన ఉండిందిలా అద్భుతమైన ఆ గుర్రం బయట వచ్చింది. ఉచ్చై శ్రవస్ అనే గుర్రం బయట వచ్చింది. అథ ఇభరత్నం ఇభ అంటే యానే ఐరావతం అనే యానే బయట వచ్చింది. ద్యుతరుహు అంటే మాన్ ఏ మాన్ కల్పక వృక్షం అనే మాన్ బయట వచ్చింది. మేర్కొండు అప్సరసహ అన్ని అప్సర స్త్రీలలో వచ్చారు. తాని సురేషు ఈనిన హే కృష్ణ మీరు అన్ని దేవర్గలాహే వీళ్ళన్నిన మీరు డిస్ట్రిబ్యూట్ చేస్తారు అంటాని. 3rd శ్లోకాలు చూసామంటే భట్టత్రి పేరు హే జగదీశ హే జగత్ హే ఈశనాన హే కృష్ణ తదానీం దావెన భవత్ పరా నీయోడ భక్తరాన కమనీయ సూతనే ఆశ వచ్చేట దైవీహమాన కమలాదేవి సాక్షాత్ మహాలక్ష్మి తాయార్ బభూవ బయట వచ్చారు. అమలాంయాం అవలోక్య అమలాం అంటేనే ప్యూరెస్ట్ ఫామ్. ఇట్ట ఒక ప్యూరెస్ట్ ఫామ్ ఉండిన ఆఫెన చూసి విలోలహ సకలహ అపి లోక లోకంలో ఉండిన వాళ్ళ అందరు స్పృహయాం బభూవ ఆఫెన అడంజాలే అనే చెప్పి అందరూ ఆశపడేరు. ఇది ఎంత ఉన్మెసుండ మనందరూని ఆ సాక్షాత్ మహాలక్ష్మి తాయారు మన ఇంట్లోనే ఉండాలి అని చెప్పి మన అందరూ ఆశపడేము. ఆ నా తాయారు ఏం ఆశపడేరు అనేది మన రేటి అనుభవించుతా. జై సీతారాం.